అందరినీ రచ్చబండ పేరుతో రోడ్డుపైకి పోవాలని సూచించి ఆయన మాత్రం విహారయాత్రకి వెళ్ళారండి. కోడి సంతకాల సేకరణ అంటున్నాడు. అసలు ఫస్ట్ సంతకమైనా ఆయన పెట్టాడంటారా? ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే గతంలో ఓడిపోయిన దానికి విశ్లేషణ చేసుకోకుండా మరి ఫ్యూచర్ పాలిటిక్స్ అంటే నాకు ఇప్పుడే రాజకీయం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తే చాలు, అంటే ఎలక్షన్స్కి ముందు నేను రంగంలోకి దిగొచ్చులే, ఇప్పుడే అంత కష్టం ఎందుకు పడ్డాం అనుకుని ఈ విధంగా చేస్తున్నారంటారా? మీ ఉద్దేశం ఏంటి? మొదటి సంతకం జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. రెండో సంతకం సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టాలా, విడుదల రజని పెట్టాలా అనే దగ్గర డిస్ప్యూట్ వచ్చింది. దాని మీద ఇప్పుడు అది రిజాల్వ్ చేసుకున్న తర్వాత అప్పుడు రెండో సంతకం పెడితే అది అట్లా 1 కోటి సంతకాలు కావాలి. కొంచెం టైం పడుతుంది, 7-8 ఏళ్ళు పడుతుంది. ఈ 1 కోటి సంతకాలు లేకపోతే 5 కోట్ల సంతకాలు ఇవన్నీ ఎందుకు మొదలు పెట్టాడు అంటే, అక్కడ ములకల చెరువు ఇష్యూ ఉంది కదా, మద్యం ఇష్యూ, అది బాగా సీరియస్ టర్న్ తీసుకుంది. మొత్తం అంతా వైసీపీ వాళ్ళందరూ మొత్తం దొరికిపోతూ ఉన్నారు ఎక్కడికక్కడ. ఇప్పుడే అంకమరావు గారు చెప్పారు కదా, కెమెరూన్ పట్టణంలో మొత్తం అంతా ఈ అద్దేపల్లి జనార్దన్ రావు అందులో భాగస్వామి. ఇక్కడ ఎవరికి భాగస్వామి? ఆ తమ్మలపల్లి ఎమ్మెల్యేకి భాగస్వామి. ఆ తమ్మలపల్లి ఎమ్మెల్యే అంటే ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తమ్ముడు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బాబాయ్, వాళ్ళకి భాగస్వామి. అసలు ఈ మద్యం కుంభకోణం అంటే ములకల చెరువు మద్యం కుంభకోణం బయటకు వచ్చింది కూడా చాలా విచిత్రంగా వచ్చింది. ఏంటి అంటే మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరూ ఇంతంతలో దిండ్లు వేసుకొని నిద్రపోయారు, మెత్తటి పరుపులు వేసుకొని. పని లేదు, పాట లేదు, అంతా దొంగసారానే కదా, అంతా అక్రమ మద్యమే. ప్రభుత్వమే అక్రమ మద్యం అమ్ముతున్నది, ఇంకా వాళ్ళకి పనే ఉంటుంది. అందుకని ఇంతింతలో దిండ్లు తెచ్చుకున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు, కొర్లాన గిర్లాన అటువంటి కంపెనీలు అవి తెచ్చుకొని పరుపు వేసుకొని నిద్రపోయారు, శుభ్రంగా నిద్రపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాళ్ళు పని చేయటం మొదలుపెట్టారు. పని చేయటం మొదలు పెడితే మొత్తం వాళ్ళు ఏరియా వైజ్గా ఇన్కమ్ చూసుకుంటూ ఉన్నారు. వస్తుందా లేదా అని చూస్తే ఈ తమ్మలపల్లి నియోజకవర్గం దగ్గర మొత్తం జీరో ఇన్కమ్ లేదు. ఒకరోజు 10 రూపాయలు, ఒకరోజు 20 రూపాయలు, ఇట్లా అనమాట. అసలు ఇన్కమ్ మొత్తం డ్రాస్టిక్గా పడిపోయింది. ఎందుకు పడిపోయింది అని వీళ్ళు మొదలు పెడితే అక్కడ సిఐ ఒక ఉంది, ఎక్సైజ్ సిఐ హిమబిందు అనే ఉంది. ఆమెని పట్టుకొని అడిగారు, ఏమ్మా ఏంటి డ్రాప్ అయిపోతున్నదని. ఏం లేదు సార్, నేను అసలు నిజాయితీగా పనిచేస్తున్నాను, నేను ఇక్కడ మొత్తం అసలు టాట్ ఇక్కడ మాది ఎవరు తాగట్లేదేమో మద్యం, నాకు అసలు ఇక్కడ మద్యం ఎవరు తాగట్లేదేమో, అందరూ మా జగనన్న మొత్తం మద్యపాన నిషేధం పెడతానన్నాడు కదా, అందుకని ఎవరు తాగట్లేదేమో అని ఆమె చెప్పింది. ఆమె చెప్తే వీళ్ళు తప్పు జరుగుతుంది ఎక్కడో అని చెప్పి ఆ హిమబిందును తీసి పక్కన పడేసి వాళ్ళు చూస్తే ఏముంది అక్కడ మొత్తం ములకల చెరువులో ఆ ప్లాంట్ ఇందాక చెప్పారు కదా, కెమెరూన్లో ఉన్న ప్లాంట్లు, అటువంటి డ్రమ్ములేట, అటువంటి మెషినరీనే మొత్తం. అదెవరిది? అన్నయ్యది. మరి అన్నయ్య ఇక్కడ పెడితే అటువంటివే ఇక్కడ ఎందుకు ఉన్నాయి? ఇది కూడా అన్నయ్యదే కాబట్టి ఇట్లా మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టి సెటప్ చేసి మొత్తం ఇవే అమ్ముతున్నారు, ఇవే వాళ్ళే సప్లై చేస్తున్నారు. ఎందుకంటే మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసరు సిఐ ఏమో కోఆపరేట్ చేస్తూ ఉండే, మీకు ఎందుకు సార్ మీరు అమ్ముకోండి అని. దాంతో గవర్నమెంట్కి ఆదాయం పడిపోతే, ఆదాయం పడిపోయింది ఎందుకు అని ఎంక్వైరీ చేస్తే ఇది దొరికింది. ఈ కుంభకోణం మొత్తం ఈ వైసీపీ నాయకులు అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం దగ్గర, అక్కడి నుంచి తెనాలి, ఈ నెట్వర్క్ అంతా ఒక్కసారిగా ఎక్స్ప్లోడ్ అయ్యేసరికి జగన్మోహన్ రెడ్డికి టెన్షన్ పుట్టుకుంది. ఏం చేయాలి? ఇట్లా పోతూ ఉంటే అసలే ఒక పెద్ద మద్యం కుంభకోణం ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పెద్ద కుంభకోణం, పెద్ద మద్యం కుంభకోణం, ఇది చిన్న మద్యం కుంభకోణం. ఈ పెద్ద మద్యం కుంభకోణంలోనే మనకు అక్కడ మొహం వాచేలాగా తిట్లు పడుతున్నాయి
కోర్టుల్లో కూడా తిడుతున్నారు. ఏం చేయాలి మనం అని ఆలోచిస్తున్న టైంలో చిన్న మద్యం కుంభకోణం వచ్చింది. ఈ చిన్న మద్యం కుంభకోణం విపరీతమైన స్పీడ్ తోటి దర్యాప్తు అయిపోయింది. A1 అరెస్ట్ అయ్యాడు, A17 కూడా అరెస్ట్ అవుతాడు. A17 అంటే ఆ జయచంద్రారెడ్డి. కానీ A1గా అరెస్ట్ అయిన జనార్దన్ రావు ఆయనకేం తెలియదు, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. 1,00,000 కోట్ల అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా నాకేం తెలియదు అని అన్నాడు. ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ కేసు మరి చాలా ఫాస్ట్గా ముందరికి వెళ్తుంది. ఏం చేయాలి మనం? అందుకని చెప్పి నేను మెడికల్ కాలేజీల మీద దండయాత్ర చేస్తానని చెప్పి బయలుదేరాడు. మెడికల్ కాలేజీ మీద దండయాత్రకి బయలుదేరేసరికి ఆయన ఏమనుకున్నాడంటే పోలీసులు నన్ను ఆపేస్తారు, నేను అక్కడ దాకా పోక్కర్లేదు అనుకున్నాడు. తీరా చూస్తే పోలీసులు వదిలేశారు, పోరబోయి అని. ఎక్కడికి పోతావు పో అన్నారు. తీరా అక్కడికి పోతే ఏముంది, ఆ కాలేజీ కట్టన కాలేజీ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళందరూ అంటున్నారు, అన్న ఒకసారి మొత్తం బిల్డింగ్స్ మనం కట్టిన బిల్డింగ్స్ అన్నీ చూపిద్దాం రా అన్న అని. ఈయనకి తెలుసు కదా ఏం కట్టలేదని. వద్దు ఇప్పుడు వద్దు, డైరెక్ట్గా మీడియాతో మాట్లాడేద్దాం అని చెప్పి డైరెక్ట్గా మీడియాతో మాట్లాడాడు. నువ్వు బిల్డింగ్లు ఎందుకు చూపించలేదు జగన్మోహన్ రెడ్డి? నువ్వు కట్టానన్నావు కదా. నేను 17 మెడికల్ కాలేజీలు కట్టాను అని చెప్పేవా లేదా? మరి చెప్పినప్పుడు నర్సీపట్నం మెడికల్ కాలేజీ పరిస్థితి ఏంటి? ఆయన శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, నీకు మెడికల్ కౌన్సిల్ వాళ్ళది నీకు పర్మిషనే లేదా? నువ్వేం కట్టావా కాలేజీ? ఎక్కడుందా అసలు? నువ్వు డబ్బులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. నువ్వు వచ్చి అబద్ధాలు చెబుతావేంటి అంటే దీనికి జీవో లేదంటావా? అసలు నువ్వు స్పీకర్గా పనికొస్తావా అని మొదలుపెట్టి ఆ జీవో తీసి చూపిస్తున్నారు. ఆ జీవో ఎవరు ఇచ్చింది? జగన్మోహన్ రెడ్డి ఇచ్చుకున్న జీవో. నేను ఐఎమ్ ఏ గుడ్ పర్సన్ అని సర్టిఫికేట్ ఇచ్చుకుంటే ఏం లాభం? పక్కన వాళ్ళు చెప్పాలి, మీరు చెప్పాలి సత్యమూర్తి గారు మీరు చాలా మంచివారండి అని. అంతేగా నేను నేను సూపర్ అని చెప్పుకుంటే ఏముంటుంది? అట్లా జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో తను రిలీజ్ చేసిన జీవోని చూపించి నువ్వు స్పీకర్గా పనికొస్తావా, నువ్వు అసలు స్పీకర్గా రిజైన్ చేయ అన్నాడు. ఎంత దారుణంగా మాట్లాడాడంటే మొత్తం అంటే గౌరవప్రదమైన స్పీకర్ పోస్టులో తమ్మినేని సీతారాం లాంటి వ్యక్తిని పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అత్యంత సీనియర్, వాళ్ళ నాన్నకన్నా కూడా సీనియర్ ఎమ్మెల్యే అయిన అయ్యన్న పాత్రుడు స్పీకర్ స్థానం తన తండ్రి కన్నా సీనియర్ అయిన, అంటే మొత్తం అసెంబ్లీలో తండ్రి కన్నా సీనియర్ అయిన ఆయన్ని పట్టుకొని నువ్వు వచ్చి ఏం చెబుతున్నావు? స్పీకర్ పొజిషన్కి పనికిరాడని చెప్తున్నావా? స్పీకరు దీన్ని సుమోటోగా తీసుకొని జగన్మోహన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి, పిలిచి అడ్మానిష్ చేయాలి. అందులో గతంలో అంతకు ముందర ఇట్లాగే చేశారు. ఇట్లా ప్రెసిడెంట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందుకని ఇక్కడ మొత్తం వచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ మొత్తం నేను కట్టని కాలేజీలని కట్టానని చెప్పుకుంటూ ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేశాడు అంటే ములకల చెరువు మద్యం కేసు ముందరకి వెళ్ళింది, ఫాస్ట్గా వెళ్తున్నది. అసలు ఒరిజినల్ మద్యం కేసు ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో టాపిక్ను డైవర్ట్ చేస్తే ఆటోమేటిక్గా కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయి ఈ మొత్తం మెడికల్ కాలేజీల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది, నా మద్యం కేసులన్నీ ఫ్రీ అయిపోతాయి అని అనుకొని ప్లాన్ చేసుకున్నాడు. కూటమి ప్రభుత్వం అలో చేసింది, పోయిరాపో చూసిరాపో అక్కడ ఏముందో నువ్వు కట్టాను అంటున్నావు కదా, నర్సీపట్నం మెడికల్ కాలేజీ నేను కట్టాను అని చెప్పావు కదా, చూపించుపో అని చెప్పి ఎలా వదిలేస్తే అక్కడికి వెళ్ళి మొండి గోడలు కూడా లేవు, అక్కడ గోడలు కట్టలేదు ఇంకా. అటువంటి కాలేజీని చూపించి మేమందరూ 1 కోటి సంతకాలు పెట్టించండి అని చెప్పి వెళ్ళిపోతే ఇప్పుడే ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన విడుదల రజని నియోజకవర్గంలో 1 కోటి సంతకాల మీద మీరు అందరూ పనిచేయండి అంటే వైసీపీ కార్యకర్తలు అందరూ మాకు 1 క్వార్టర్ బాటిల్ను బిర్యానీ ప్యాకెట్ రోజుకు 1000 రూపాయలు ఇస్తే కానీ మేము పోమని కూర్చున్నారట ఆమె నియోజకవర్గంలో. అది పరిస్థితి. అందుకని జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి పర్యటనలకి బాగా మనుషులు వస్తున్నారు అని చెప్పుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, రకరకాలుగా పాత వీడియోలు తీసి వేసుకుంటున్నారు. ఇవాళ మీరు చూడండి ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడన్నా చూడండి,
ఓ జనము అట్ట పరిగెత్తుతున్న విజువల్స్, ఏది బాహుబలిలో కాలకేయులు పరిగెత్తుతుంటారు, బహుశా ఆ విజువల్స్ ఏమన్నా తీసి దీనికి అటాచ్ చేసి అన్నకి అసలు ఇంత జన ప్రభంజనం ఎప్పుడన్నా చూసారా మీరు అని అన్న ఫోటో ఒకటేసి వేస్తున్నారు. ఈ కాలకేయులందరూ పరిగెత్తున్నవి ఫైల్ ఫోటోలు, పాత ఫోటోలు, ఆ జనానికి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా మార్ఫింగ్ చేసి వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారు. అక్కడ ఏ జంక్షన్లో కూడా అతనికి జనం రాకపోతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి ఒకసారి కొంచెం మానసికంగా కూడా కొంచెం ఇబ్బంది పడి రకరకాల మాటలని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు లండన్ వెళ్ళిపోయాడు. మీరు అన్నారు కదా విహారయాత్ర అని, 100% కరెక్ట్ పదాన్ని మీరు వాడినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.